శ్రీ పితామహ పత్రిజీ గారి సారథ్యంలో గత 20 ఏళ్లుగా ధ్యానం అందరికీ అందిస్తూ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి గారు ఇవాళ మనకు క్లాస్లో ఉన్నారు. మేడము దాదాపు అంటే విద్యార్థులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా, మహిళలకు అందరికీ కూడా ధ్యానం అందాలి, అందరికీ చేరాలి అంటూ ఈ ధ్యాన మహాయజ్ఞంలో తన పాత్ర ఎంతో పోషిస్తూ ఊ, ఉపాధ్యాయ రంగంలో ఉంటూ కూడా తను అందరికీ, విద్యార్థులకు, మహిళలకు అందరికీ కూడా ధ్యానాన్ని అందిస్తున్నారు. అటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ను ఇవాళ మనం పరిచయం చేసుకుంటూ ఆ, క్లాస్కు ఆహ్వానిస్తున్నాము. నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకో. అన్- సార్, మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మీకు నమస్తే మేడం. ఈ క్లాస్ నమస్తే. స్వాగతం అండి. నమస్తే మీ మేడం. గురించి థ్యాంక్ యూ. పరిచయం నమస్తే సార్. నమస్తే. కొంచెం పరిచయం చేసుకుంటూ, అందరికీ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు, అందరికీ క్లాస్ తీసుకోవాల్సిందిగా ఆ, కోరుచున్నాను మేడం. నమస్తే మేడం. నమస్తే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, మరి ఈ జూమ్ సెషన్ ద్వారా అద్భుతంగా ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరికీ, వీక్షిస్తున్నటువంటి జూమ్ మెంబర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు రేవతి అండి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉన్నాను. జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు అని ఒకే ఒక్క వాక్యము నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేస్తే, ఇందులో అందరూ చెప్తారు కానీ ఆ విధంగా జీవించడం చాలా కష్టము, లైఫ్ ఈజ్ డ్రామా అని చెప్తాము అని అంటే, కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే ఆ విధంగా జీవించగలరు. జీవితాన్ని నాటకం అనుకొని జీవించటంలోని మన జీవితంలో ఉన్నటువంటి 4 దశలు: శైశవము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. శైశవ స్థితి ఎలాగ మనకి భౌతిక శరీరంలో మనం జన్మ తీసుకున్నట్టుంటుందో, అలాగే ఆత్మకి కూడా శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, వృద్ధాత్మ అనేవి 4 స్టేజ్లు ఉంటాయి. మరి వృద్ధాత్మ స్టేజ్లో కనీస పరంగా 300 జన్మలు తీసుకునేటువంటి మనకి అప్పుడు ఇటువంటి ధ్యానం క్లాసు వినే అవకాశం కావచ్చు, ధ్యానం అనే ఒక మాట మన చెవిలో పడడం కావచ్చు జరుగుతుంది అని తెలుసుకోవడానికే నేను ఈ ఒక్క వాక్యంతో ఈ ధ్యానములోకి రావడంతో వచ్చిన ఒక 10 రోజులకే తీవ్ర అనారోగ్యంతో ఉన్నటువంటి నన్ను నేను స్వస్థత పరుచుకునే పరిణామ క్రమంలో భాగంగా రోజుకి 7-8 టాబ్లెట్లు వాడుతున్నటువంటి నేను వాటిని ఆపివేసి నా ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నాక ఈ ధ్యానము సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని ఏదైతే చెప్తున్నారో, అందులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోవటానికని, సత్య అన్వేషణ కోసమై నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తోటి కలిపి మొత్తము భారతదేశం అంతా కాకుండా ఇతర దేశాలలో కూడా ధ్యాన ప్రచారంలో పాల్గొనడం జరిగిందండి. మరి ఇటువంటి ఈ ధ్యాన ప్రచారములో స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యంలో భాగంగా నేను తెలుసుకున్న అనువంత జ్ఞానాన్ని మీతో పంచుకోవటానికే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానండి. తెలుసుకున్నది అనువంత, తెలుసుకోవాల్సింది కొండంత. ఎంత తెలుసుకున్నా కూడా ఈ ఆత్మ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చింది అని అంటే ఆత్మ జ్ఞానము కోసమే వచ్చింది, అనుభవ జ్ఞానము కోసమే వచ్చింది. అందుకే పత్రిజీ కూడా తెలుసుకున్నది ఏ తెలుసుకుంటే ఏ, బి తెలుసుకుంటే బి వెంటనే ఇతరులతో పంచుకోమని చెప్తూ ఉంటాడు. మరి ఆ శైశవ దశలో ఉన్నటువంటి ఈ దేహము ప్రాపంచికముగా ఉన్నటువంటి సేవలే పరమార్థం అనుకుంటూ, ఆ సేవలో ఇతరులకు సేవ చేయటంలోనే దైవత్వం ఉందని చెప్పేసి అని తెలుసుకొని ఆ విధంగా సేవా మార్గంలో ఉంటున్నటువంటి నాకు మరి ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ధ్యానం అందాక, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అందిన తరువాత నాలో వచ్చినటువంటి ఆ మార్పులు ఏమిటి అంటే, ఒక శైశవ స్థితి నుంచి బాల్య స్థితికి, బాల్య స్థితి నుంచి యవ్వన స్థితికి, యవ్వన స్థితి నుంచి వృద్ధాప్య స్థితికి చేరుకున్న పరిణామ క్రమంలో మనము చేయవలసినవి ఏమిటి, చేయకూడనివి ఏమిటి,
భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏమిటి అని అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు. అంటే ఈ క్షేత్రం అంటే శరీరం. ఈ శరీరము జన్మ తీసుకొని వచ్చేటువంటి నువ్వు ఏ ఏ ధర్మాలు నిర్వర్తించాలో ఆ ధర్మాలన్నీ సక్రమముగా నిర్వర్తించటమే ఈ జన్మ రహస్యం. ఎందుకు జన్మ తీసుకొని వచ్చాము అని అంటే, ఈ భూమి అనే పాఠశాల మీద ఆత్మకి కావలసినటువంటి ఆత్మ జ్ఞానం అనేటువంటి ఒక జ్ఞానాన్ని అందించటమే. ఆ వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోమంటే, వచ్చేటప్పుడు మనతో పాటు తెచ్చుకున్నది గత జన్మల తాలూకా జ్ఞానము, పోయేటప్పుడు మనతో పాటు పట్టుకెళ్ళేది ఈ జన్మతో పాటు మనం నేర్చుకునేటువంటి అనుభవం అనే జ్ఞానం. ఒక్క జ్ఞానాగ్ని ఇచ్చినా చాలు అర్జున, నీకు నాకు ఎన్నో జన్మల నుంచి ఉందా, అన్న జన్మలన్నీ నాకు తెలుసు కానీ నీకే తెలుసుకోలేకపోతున్నావని భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. మనం ఏదైతే చెయ్యాలి తెలుసుకోవాలని వచ్చామో అదంతా మర్చిపోయి ఒక మాయతోటి జీవిస్తున్నటువంటి జీవితంలోంచి మనల్ని మనము తెలుసుకోవటానికి అన్నట్టుగా ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. మరి తెలుసుకున్నది ఆచరించటమే మన జీవిత రహస్యం. ఎప్పుడైతే మనం ఆచరించామో అప్పుడే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలం. ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే పరిణామ క్రమంలో శిలను శిల్పముగా మార్చాలి అని అంటే ఎన్నో ఆటుపోటలు తట్టుకోవాల్సి ఉంటుంది. మన జీవితంలోని ప్రతి క్షణము కూడా మనకి ఒక ఆటుపోటు లాంటిది. మనస్సు అనేది మనల్ని ఆ మాయలోకి లాగుతూ ఉంటే, ఆత్మ అనేది సత్యం వైపు ప్రయాణించే మార్గాన్ని నిర్దేశిస్తుంది. మరి ఆ సత్య మార్గాన్ని మన శ్వాస ద్వారా మనం పట్టుకొని మన లోపలికి మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ మనసు చేసేటటువంటి మాయ నుంచి బయటపడడమే ప్రతి క్షణము మనతో మనము చేసేటటువంటి యుద్ధం. అంటే ఈ క్షణము ప్రతి క్షణము వర్తమానంలో ప్రతి క్షణము కూడా మనతోటి మనము ఉండడమే నిజమైన సత్యంతో ప్రయాణం. మనతో మనము ఉండగలిగినప్పుడే మనమేమిటో మనం తెలుసుకోగలుగుతాం. అదే రమణ మహర్షి చెప్పినటువంటి నిన్ను నీవు తెలుసుకో అని చెప్పేసి, దేవుడు సామ్రాజ్యం నీలోనే ఉంది అని చెప్పేసి నువ్వు జీసస్ చెప్పిన అపో దీపో భవ, నిన్ను నువ్వే తెలుసుకో అని చెప్పేసని, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అని గౌతమ బుద్ధుడు చెప్పిన, ఉద్ధరేదాత్మానం ఆత్మానం ఏవత అని చెప్పేసని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన, ఎవరు ఏది చెప్పినా కూడా మనల్ని మనము ఉద్ధరించుకోవటమే. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. మనల్ని మనం ఉద్ధరించుకునే పరిణామ క్రమంలో భాగంగానే ఈ ధ్యానం అనేది మనకి శాశ్వతం. మరి ఆ ధ్యానము ద్వారా మనకి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనకి అర్థమయ్యినట్టే ఉంటుంది. అంటే మనము విన్నది కావచ్చు, మనము స్వాధ్యాయం ద్వారా కావచ్చు, సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, ఆచార్య సాంగత్యం ద్వారా కావచ్చు, ఏదైతే తెలుసుకున్నామో అది మనకి అర్థమయ్యింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ అందులో ఉన్న పరమార్థము అర్థమైనప్పుడే మనలో ఉన్న సామర్థ్యం అనేది బయటకు వస్తుంది. ఏ విధముగా అయితే ఒక విత్తనము ఒక చెట్టు ఉన్నప్పుడు విత్తనం ఆ చెట్టుని చూసి అనుకుంటుందంట, ఆహా ఆ చెట్టు ఎంత మహానుభావురాలు, అందరికీ నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది, కానీ నేనే ఒక విత్తనపు స్టేజ్లో ఉండిపోయాను అని అనుకుంటుంది. కానీ ఆ విత్తనములోనే ఉన్నటువంటి ఆ మహావృక్షము ఎప్పుడైతే ఆ విత్తనము మొలకెత్తిందో అది కూడా ఒక మహావృక్షమే అందరికీ నీడని ఫలాల్ని ఇస్తుంది. మనము కూడా అంతే ఫ్రెండ్స్. అంటే మనకి అర్థం అయ్యింది అనుకున్న జీవితంలోని పరమార్థం అర్థం చేసుకోలేక, మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించక, అది ఎలాగైతే ఒక కస్తూరి మృగం సువాసన ఎక్కడో బయట నుంచి వస్తుంది, తనలోంచే రావటం లేదని గుర్తించక బయట అంతా ఎలా వెతుకుతూ ఉంటుందో మనము కూడా అలాగే బయట వెతికి వేసారి సమయం ఆసన్నమైనప్పుడు నా భక్తుడు ఎక్కడ ఉన్నా పిచ్చుక కాలికి దారము కట్టినట్టుగా లాగబడతాడు అని చెప్పేసని షిరిడి సాయిబాబా చెప్పినట్టుగా మనందరి జీవితాల్లో ఆ సమయం ఆసన్నమైనప్పుడు పిచ్చుక కాలికి దారము కట్టినట్టుగా లాగబడి ఈ ధ్యానం అనే స్టేజ్కి మనమంతా చేరుకున్నాం. అదే షిరిడి సాయిబాబా చెప్పినది కూడా, నా దగ్గర కుండల కొద్ది జ్ఞానము పొంగి పొర్లుతూ ఉంది, కానీ దాన్ని అందుకోవటానికి ఎవరూ రావటం లేదు, ప్రాపంచిక కోరికలతోటే నా దగ్గరికి వస్తున్నారు.
మరి అటువంటి ప్రాపంచిక కోరికలతోటి మనం ఏది చేసినా కూడా అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కానీ శాశ్వతమైన ఆనందం ఎప్పుడు లభిస్తుందండి? ఈ ఆత్మకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించినప్పుడు. మరి ఆత్మకి కావలసిన జ్ఞానం అందించాలి అంటే మరి ఆత్మని మనం ఎప్పుడైతే వినడానికి సిద్ధముగా మనల్ని మనం తయారు చేసుకుంటామో అప్పుడే ఆత్మకు కావలసినటువంటి జ్ఞానాన్ని మనం అందించగలుగుతాం. అందుకని చెప్పేసి మనము శ్రవణము, మననము, నిధిధ్యాస అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పింది వినడం మనం మొదలు పెడతామో ఆ విన్నది మనలోని మననం చేసుకోవడం ద్వారా, అంటే ఆ పరమార్థ స్థితికి చేరుకోవటం ద్వారా, అప్పుడు ఆ మననము ద్వారా నిధిధ్యాసలోకి వెళ్తాం. అంటే మనల్ని మనము తెలుసుకోగలుగుతాం. మనల్ని మనము తెలుసుకోగలిగినప్పుడే మన జీవిత గమ్యం వైపు మన ప్రయాణం అని ఉంటుంది. అటువంటి ఆ ప్రయాణంలో భాగంగానే మనమంతా కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా కూడా సమయమాసన్నమైనప్పుడు అన్నట్టుగా ఒకరితో ఒకరు పరిచయ బాంధవాలు ఏర్పడడం, మనము పొందినటువంటి ఆ జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటం అన్నది జరుగుతుంది. అంటే ఇది ఏమిటి? జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు అని అన్నప్పుడు ఏ విధముగా అయితే ఒక జీవితంలోని నాటకం ముందే రిహార్సల్స్ వేసుకొని ఆ పాత్రలన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆ నాటకాన్ని ప్రదర్శించడానికి వస్తాము, అదే విధముగా ఈ భూమి పైన జన్మ తీసుకోబోయేటటువంటి మనము ఆ జన్మకి ముందే ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ కుటుంబంలో జన్మ తీసుకోవాలి, ఏ తల్లిదండ్రులు అన్నదంతా కూడా మనం ఒప్పందాలు చేసుకొని ఇక్కడికి వస్తాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ భూమి అనే పరిధిలోని మళ్ళీ మాయలో పడిపోయి మనము చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. గతం గతః అని చెప్పేసి అనేది అందుకే గతంలోని మనం ఏవైతే ఒప్పందాలు చేసుకొని వచ్చామో ఆ ఒప్పందాలు మర్చిపోయిన వర్తమానంలో మనం ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలో ఉంటామో అప్పుడు మనము చేసుకున్న ఆ ఒప్పందాలనేవి అనిపించటము, వినిపించటము, కనిపించటము అనే 3 క్రియల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అనిపించటము అంటే మన లోపలికి మనకే ఏదో 6th సెన్స్ చెప్తున్నట్టుగా ఉంటుంది. అవును, అయ్యో ఇప్పుడే నాకు అనిపించింది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. వినిపించటం, క్లియర్ వాయిస్. మనలో సాధన ద్వారా మనలో ఉన్నటువంటి నాడీ మండల శుద్ధి జరిగాక ఆ అనంతమైన చైతన్య శక్తి మనలోకి ప్రవేశించాక తెలియకుండానే క్లియర్ వాయిస్ అంటే దానికి సంబంధించినటువంటి గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వటం ద్వారా మన పక్కన ఎదురుగుండా మనతోటి మాట్లాడుతున్న వాళ్ళు ఏ విధముగా మాట్లాడుతున్నారో అటువంటిగా మనం ప్రవర్తించగలుగుతాం. అంటే ఏమిటి? వర్తమానం భవ, వర్తమానంలోకి వచ్చేస్తాం. గతం గతః అనే స్థితి నుంచి వర్తమాన స్థితిలోకి వస్తాం. వర్తమాన స్థితిలోని మనము చేయవలసిన పనులు ఖాళీ సమయంలో ఎప్పుడైతే మనకి ఖాళీ దొరుకుతుందో అప్పుడు కళ్ళు మూసుకొని స్థిర సుఖాసనంలో కూర్చొని మన యొక్క ఆత్మ దగ్గర, ఆత్మ అనే గురువు దగ్గర, శ్వాస అనే గురువు దగ్గర మనము కూర్చొని అభ్యాసము చేసినప్పుడు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా సాధన ద్వారా మనం ఏ పనులను సాధించాలనుకున్నామో అవన్నీ మనం పొందగలుగుతాము. మరి అటువంటి ఆ జ్ఞానము మనకి దేని వల్ల లభిస్తుంది అని అంటే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారానే. మరి అందులో భాగంగా నేను పత్రితోటి ప్రయాణం చేసినప్పుడు ఆయన ఒకరోజు చండీగఢ్ షోలాపూర్లోని ధ్యాన ప్రచారం అయిపోయాక వంట చేసినప్పుడు సాంబార్ ముక్కలు కట్ చేసినప్పుడు 1 ఇంచు సాంబార్ ముక్క కట్ చేశానని చాలా కోప్పడడం జరిగింది. నా జీవితంలో 1 పూట భోజనము వ్యర్థమయ్యింది అని అన్నారు. అంటే మనకి అది ఏమనిపిస్తుంది అంటే 1 పూట భోజనమే కదా, దాంట్లో ఏముంది అని అనుకుంటాం. కానీ ఎంతో కష్టపడి ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేసి వచ్చినటువంటి ఈ మానవ జన్మని ప్రతి క్షణము కూడా మనం ఎరుకుతోటి ఉండి ఆస్వాదించగలిగినప్పుడే మనము ఈ జన్మ తీసుకొచ్చేటువంటి ఈ పర్పస్, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాము. కానీ మనం ఏమి చేస్తామంటే అజ్ఞానముతోటి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు అన్నట్టుగా మనము ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్తమాన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం ద్వారా మనకి భవిష్యత్ అనేది ఒక అంధకారంగా మారుతుంది. ఆ అంధకారమే మనకి దుఃఖాన్ని ఇస్తుంది.
అందుకని చెప్పేసి ఆ వర్తమానంలో ఒక్క రోజు భోజనము వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పటంలో అర్థం ఏమిటంటే ఆ ఒక్క చిన్న పని పరిపూర్ణత మనము చేసే పనులలోని పరిపూర్ణత సాధించినప్పుడు ఈ జన్మకి మోక్షం లభిస్తుంది, ఈ ఆత్మకి మోక్షం లభిస్తుంది. పరిపూర్ణత లేనంత కాలము కూడా మనము చేసిన పనే చేసుకుంటూ సమయాన్ని ఎలాగైతే దుర్వినియోగం చేసుకుంటామో అదే విధంగా పునరపి జననం పునరపి మరణం లాగా మనం జన్మలు తీసుకొని వస్తూ ఉంటామో మళ్ళీ పోతూ ఉంటాం. కానీ నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరించే పరిక్రమంలోకి రాము. ఆ విధముగా 40 ఏళ్ల కిందట ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నారో ఈ శ్వాస మీద ధ్యాస అనే దాన్ని అందించడానికి ఒక వ్యక్తిగా ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఒక శక్తిగా మారారండి. మరి ఆ శక్తిగా ఎలా మారారు? మనం ఏమని పూజించే విగ్రహాలలోని ఆ వ్యక్తి పూజ చేస్తే దాని వల్ల మనకి శక్తి రాదు. మనలో ఉన్న శక్తిని మనము తెలుసుకొని లేపినప్పుడు సాధన ద్వారానే మనము శక్తిగా జరగలం. అంటే ఇలా మన మాటే మంత్రమైనప్పుడు, మన యొక్క సంకల్పమే సిద్ధించినప్పుడు, మన సహనమే ఒక ప్రగతిగా మనకి లభించినప్పుడు, అంటే ఈ దేహం అనే దేవాలయాన్ని మనము దేహాన్ని దేవాలయంగా మార్చుకున్నప్పుడు లోపల ఏదైతే ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ జీవుడు దేవుడిగా మారినప్పుడు ఈ సహనంతో మనకి ప్రగతి లభించినప్పుడు మన మాటే మంత్రం అవుతుంది, మన చేతే సిద్ధిస్తుంది, మన సంకల్పమే సిద్ధిస్తుంది. అందుకనే ధ్యానము సకల రోగ నివారణి అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి? మన సంకల్పాలు ఏం పెట్టుకుంటాం అంటే ప్రాపంచిక సంకల్పాలు పెట్టుకుంటే ప్రాపంచిక జీవితంలో మార్పులు రావచ్చు, ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకుంటే ఆధ్యాత్మికంగా మార్పు రావచ్చు. కానీ అజ్ఞానముతోటి ప్రాపంచిక జ్ఞానం వైపు మనము మొగ్గితే అది అన్నది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆత్మకి కావాల్సింది శాశ్వత ఆనందం. వచ్చేటప్పుడు ఏమీ పట్టుకుపోలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము. అంటే వచ్చేటప్పుడు మనతో పాటు తెచ్చుకున్నది గత జన్మలు తాలూకా ఒక జ్ఞానము, పోయేటప్పుడు పట్టుకునేది కూడా ఈ జన్మలో నేర్చుకుంటుంటే అనుభవ జ్ఞానం. ఏదైతే అనుభవ జ్ఞానాన్ని మనం పట్టుకొని వెళ్తామో అదే మన భవిష్యత్తుకి మళ్ళీ మన పెట్టుబడి, మళ్ళీ మనము భూమి మీదకి రావటానికి. కానీ అంధకారము లాంటి ఈ జీవితాన్ని జ్ఞానం అనే వెలుతురులో దగ్ధం చేసుకున్నప్పుడు ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంది. అందుకే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటారు. అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. బ్రహ్మ రాశాడు అని అనుకుంటాం, బ్రహ్మ రాసిన రాతను కూడా మన వాస్తవాన్ని మనమే ఏ విధముగా సృష్టించుకుంటున్నామో, అంటే అజ్ఞానముతోటి మన వాస్తవాన్ని మనం సృష్టించుకొని దుఃఖమయం చేసుకుంటే జ్ఞానము ద్వారా మన వాస్తవాన్ని మనము ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మనం సృష్టించుకోవచ్చు. అంటే ఏమిటి? మనం ఈ ధ్యాన సాధన ద్వారా అనిపించటము, వినిపించటము, కనిపించటము అనేటువంటి ఒక 3 పద్ధతుల ద్వారా ఏదైతే మనం దర్శించామో, విన్నామో, అనిపించిందో అటువంటి వాటిల్లోంచి మనము బయటపడాలి అని అన్నప్పుడు ఏదైతే మనము తెలుసుకున్నామో దాన్ని ఆచరించటానికి సిద్ధముగా ఉన్నప్పుడే మనల్ని మనము రక్షించుకోగలుగుతాము. రక్షణ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి మనకే వస్తుంది. దానికి మనము మాయలోంచి బయటపడడమే మనం చేయాల్సిన పని. ఆ మాయ అనేది నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ నీడలాంటి మాయల్లోంచి మనం బయట పడగలిగినప్పుడే ఆ సత్యము అవగతం అవుతుంది. ఆ సత్యము ద్వారానే మన బ్రతుకుకి ఒక బంగారు బాట వేసుకోగలుగుతాం. మరి అటువంటి బంగారు బాట వేసుకునే క్రమంలోని మనము తీసుకునే ఆహారమే మనం అవుతుంది. కాబట్టి శుద్ధ సాత్విక ఆహారాన్ని మనము తీసుకోగలిగినప్పుడే ఆ నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మనకి ఆరోగ్యం అనేది ఒక మహా ప్రసాదం లాగా మనకి లభిస్తుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారంట. ఒకసారి అంటే శుద్ధ సాత్విక ఆహారం అంటే ఏమిటి? మన యద్భావం తద్భవతి అన్నట్టుగా మనం ఏ భావనలతోటి మనము వంట చేస్తామో ఆ భావనలే మనము చేసే వంట ద్వారా ఆ పదార్థాల్లోకి ప్రవేశించి అది తీసుకున్న మనకి
మళ్ళీ అటువంటి భావమే కలుగుతూ ఉంటుంది. కానీ మరి గతం గతః అన్నట్టు యోగీశ్వర అంటే ఏదైతే మనం యోగులుగా కావాలి అని చెప్పేసి అని అనుకుంటాం, ఆ యోగత్వం తోటి ఉండాలి అన్నప్పుడు ఈ భవిష్యత్తులో ఉన్నప్పుడే మనం ఆ యోగత్వంతో ఉండగలము అని తెలుసుకోవటానికి ఈ సాధన అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే సాధన చేసినప్పుడే ఆ అర్థంలోని పరమార్థం మనకి అర్థమవుతుంది. అప్పుడే సాధనము ద్వారా పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా ఆ ఏదైతే సామర్థ్యాన్ని పొందామో ఆ సామర్థ్యం ద్వారానే మనము మన యొక్క లక్ష్యాలన్నీ కూడా చేరుకోగలుగుతాం. అంతేగాని గాలిలో దీపం పెట్టేసి మనం అలాగా కూర్చొని ఉన్నాము అని అంటే దాని వల్ల ఏది నెరవేరదు. కానీ మనము చెయ్యాల్సిన పని చెయ్యాలి అని అంటే ఎలా చేయాలి? సరి అయిన శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలంటే యద్భావం తద్భవతి అని చెప్పుకున్నాం కదా. దానికి ఒక చిన్న కథ అండి. శుద్ధ సాత్విక ఆహారంలోని ఒకసారి మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు వంట చేసేటటువంటి ఆ వంట ఆయన ఒకరోజు అనారోగ్య కారణంగా చెయ్యకపోయేటప్పటికి వేరే వంట అతను చేసినటువంటి ఆ వంటని మహాత్మా గాంధీకి భోజనంగా పంపించారంట. అది తీసుకున్న ఆయన అస్వస్థతకి గురయ్యారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను తీసుకున్న ఆహారంలో ఏదో తేడా ఉంది, అందుకే నాకు ఈ అనారోగ్యం వచ్చింది అని చెప్పేసి అని ఆయన ఆ రోజు వంట చేసినటువంటి వ్యక్తి ఎవరా అని వాకప్ చేస్తే ఆ వంట చేసిన వ్యక్తి ఒక హత్యా నేరం మీద జైలుకి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. అంటే హత్యలు చేసినటువంటి చేతులతోటి ఆ భోజనం తయారు చేసేటప్పటికి ఆ చేతుల ద్వారా ఏదైతే ఉందో అతనిలో ఏవైతే భావాలు ఉన్నాయో ఆ చేతి ద్వారా ఆ పదార్థాల్లోకి ప్రవేశించటం ద్వారా అవి తీసుకున్నటువంటి మహాత్మా గాంధీకి కూడా అనారోగ్యం కలిగింది అని ఒక సత్యాన్ని ఆయన తెలుసుకున్నప్పుడు, శుద్ధ సాత్విక ఆహారం అంటే ప్రేమతోటి, కరుణతోటి, ఆలోచన రహిత స్థితితోటి మనం చేసేటటువంటి ఆహారమే శుద్ధ సాత్విక ఆహారం. అటువంటి శుద్ధ సాత్విక ఆహారాన్ని మనం కుటుంబ సభ్యులకి మనం అందించేటప్పుడు ఎంత ఎరుకతోటి, ఎంత ప్రేమతోటి, ఎంత కరుణతోటి ఆ పదార్థాలను మనం తయారు చేయాలి. కానీ నేటి యొక్క అంటే బిజీ షెడ్యూల్లోని దైనందిక జీవితం బిజీగా ఉండటం వలన విసుక్కుంటూనో కోపంతో చెయ్యాలి కదా అనే ఒక భావనతోట మనం ఆహార పదార్థాలను తయారు చేసుకున్నప్పుడు అవి తీసుకున్నటువంటి మనకి మళ్ళీ అటువంటి భావాలే మనలో కలగటము ఉండడం వలన, అటువంటి భావాలనే మనం పెంపొందించుకోవటం వల్ల మనలో స్వార్థం అనేది పెరగటము, అలసత్వం అనేది రావటానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ఆ అలసత్వాన్ని, స్వార్థాన్ని మనం తప్పించుకోగలుగుతామో అప్పుడు మనము చేయదలుచుకుంది చేయగలుగుతాం. అందుకే లక్ష్మి, సరస్వతి, పార్వతి అన్నారు. ప్రతి వ్యక్తిలో కూడా పార్వతి రూపంలోని శక్తి అనంతంగా నిండి ఉంటుంది. ఆ శక్తిని వినియోగించుకొని మన సామర్థ్యాన్ని మనం ప్రదర్శించినప్పుడు లక్ష్మి, అప్పుడు సరస్వతి మన సామర్థ్యాన్ని మన యొక్క జ్ఞానంతో 64 కళలని మనం అభ్యసించగలిగినప్పుడు, లేదంటే 64 కళలని అందరికీ అందించే విధంలో క్రమంగా వాళ్ళు దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు వాటిని ప్రదర్శించినప్పుడు లక్ష్మీదేవి ఆ సరస్వతీదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనలో తెలియకుండానే సంపద అనేది మన జీవితంలోకి వస్తుందండి. అంటే చేయవలసిన పనులు చేస్తే పొందవలసినవి పొందుతాము. అంటే పార్వతీ రూపంలో ఉన్నటువంటి ఒక శక్తిని మనం జాగృతం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి ఆ జ్ఞాన భండాగారం ఓపెన్ అయినప్పుడు అప్పుడు లక్ష్మి మన దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. అందుకే ధ్యానము ఉచితము అని చెప్పేసి అన్నారు పత్రి సార్. ఎక్కడ ధ్యానము చేయించినా కూడా, ధ్యానం శిక్షణా తరగతులు నెరవేర్చినా కూడా అన్ని ఉచితము. ఏదైతే మనం ఇవ్వటము నేర్చుకుంటామో దానికి రెండింతలుగా మనము పొందుతూ ఉంటాము. అందుకని ఆ పంచుకున్నది పెంచబడుతుంది అని చెప్పేసి అని అంటారు. ఏదైతే మనం పంచుతామో అదే మనకి పెంచబడుతుంది. అన్ని దానాల కన్నా ధ్యాన దానము గొప్పది అని చెప్పేసి అని అందుకే అన్నారు. అందుకే ఒక్క జ్ఞానాగ్ని ఇచ్చినా చాలు అర్జున అని చెప్పేసి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పటము కూడా. అంటే ఆ జ్ఞానం అనే అగ్నిలోంచి మనకి అసలు సత్యము తెలుసుకోగలుగుతాము. ఆ అసలు సత్యం తెలుసుకున్నటువంటి మనకి మన జీవితము
ఎటువైపు నడవాలా అన్నది ఆ మార్గనిర్దేశకత్వం మనమే చేసుకోగలుగుతాం. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాసే మీ గురువు, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని చెప్పారు. అంటే అనుభవ జ్ఞానంతో ఏదైతే మనం తెలుసుకున్నామో ఆ ధర్మాన్ని మనం ఆచరించగలిగినప్పుడు అదే పుణ్యం అవుతుంది. ఆ పుణ్యమే మనకి మోక్షాన్ని ఇస్తుంది. అంటే తానవ్వక ఎదుటి వాళ్ళని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసాను అన్నట్టుగా మనము ఇబ్బంది పడకుండా, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా, మరి ఈ సాధన మన సమయాన్ని మన సాధనకి మనం ఉపయోగించుకోగలిగినప్పుడు మనకి మన లోపల ఉన్నటువంటి ఆ సామర్థ్యం అనేది బయటపడినప్పుడు మనం చేయవలసింది చేస్తాము. దానికి ఉండవలసింది ఒక సాధనే. అంటే శాకాహారము, శుద్ధ సాత్వికాహారము తీసుకోగలిగినప్పుడు మన సాధన ద్వారా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలము అనే సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. మరి ఆ తెలుసుకున్న పరిణామ క్రమంలో భాగంగా రోజుకు 2 గంటలు మాత్రము నా యొక్క ఈ భౌతిక శరీరానికి ఒక రెస్ట్ రూపంలో విశ్రాంతి అనేది ఇచ్చి మిగిలిన సమయం అంతా నా ఉద్యోగ ధర్మాన్ని, నా జ్ఞాన ధర్మాన్ని, నా ప్రచార ధర్మాన్ని, ఏదైతే ఈ ఆత్మ సేవలు చేయటానికి వచ్చిందో అటువంటి సేవలన్నీ సేవే బాధ్యతగా భావిస్తూ చేస్తూ ఉండడం మూలన మరి ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అన్నట్టుగా ఈ సాధన జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా మనము దాన్ని సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు అప్పుడు ఆ క్షణములోనే మన ఆనందంగా ఉండగలమండి. అదే బ్రహ్మానంద స్థితి. ఎప్పుడైతే మనము గతంలో గాని భవిష్యత్తులో గాని ఉంటామో అది అంతా మనస్సు చేసే మాయ. కానీ ఆత్మ అన్నది నిత్యము, సత్యము. అది వర్తమానములోనే ఉంటుంది. గుండె చూడండి కొట్టుకుంటున్నప్పుడు అది నిరంతరము కొట్టుకోవడం ద్వారానే మనకి బతికి ఉన్నామనే ఒక భావన ఉంది. మరి ఏ రోజైనా ఆగినప్పుడు చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలుస్తుంది. కాబట్టి మన ఈ యొక్క దీనిని ఆ క్షణంలో ఆ గుండె పనితీరు ఎంత దీనిగా ఉంటుందో అదే విధంగా మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, అంటే మనం ఏ ఏ రకంగా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి అంటే ధ్యానంలోకి రాకముందు ఒకలాగా, ధ్యానంలోకి వచ్చినాక ఒకలాగా, ధ్యానంలోకి వచ్చినాక ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని అవలంబించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే మనం ఏదో ఒకటి రాసుకొని వచ్చింటాము. అయితే అది ధ్యానానికి ముందు మనకు తెలియదు, కానీ ధ్యానం తర్వాత తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు అప్పుడు ముందు అనుకుంటాము, అరే ఏంట్రా ఈ కర్మ, ఏంటి ఇలా వచ్చేది, మనకి ఇలా వచ్చేది. కానీ అరే మనం ఇదే రాసుకొని వచ్చాం లైఫ్, ఇక్కడ ఇదే మనం రాసుకొని వచ్చాము. అది ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది. లేకపోతే అంతవరకు అందులోనే బాధపడుతూ ఉంటాం, ఏంటి ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది. కానీ అది మనము క్రియేట్ చేసుకొని మన రాతను మనమే ఇలా నేను ఉండాలి అనుకొని వచ్చింటాము. అది అప్పుడు తెలియదు, ధ్యానంలోకి వచ్చినాక ఆ విషయం తెలుస్తుంది. అలా వచ్చి ఉన్నప్పుడు మనము ఆ ధ్యానాన్ని కరెక్ట్ గా చేసుకోవాలంటే దానికి సరైన ఆహారం కూడా ఉండాలి. ఆహార నియమాలు ఎలా ఉండాలి ఏంటి చాలా చక్కగా వివరించారు మేడం. ఇప్పుడు శతకోటి వందనాలు. ఇంత మంచి మాకు క్లాసు అంటే ఒక మంచి మెసేజ్ అనమాట. ఏంటి ఎలా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంకా సార్ మాట్లాడితే ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి. అలాగే స్నేహితుల మీ యొక్క ప్రశ్నలు ఏదైనా అనుభవాలు మీరు చెప్పాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మేడంతో ప్రశ్నోత్తర సమయం ఒక 5 నిమిషాలు. ఎవరెవరు అనుభవం పంచుకోవాలన్నా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, లేదా ఏదైనా ప్రశ్న సుజాత గారు ఉన్నారండి. సుజాత గారు, ఓకే, మాట్లాడండి. నమస్తే మేడం, చాలా బాగా చెప్పారు మీరు. అదే వంట చేసేటప్పుడు ఎటువంటి దీంతో ఉండాలి అనేది అది చాలా కరెక్ట్ అండి.
మనం వంట అవును చేసినంతసేపు ఏదో ఒక దైవం గురించి కానీ ఏదైనా ప్రవచనాలు అవి వింటూ చేస్తే మనకు కూడా ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని బట్టి అవును మనం మేడం. చేసిన వంట తినేవాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనేది తెలుసు. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఏంటంటే చాలా బాగా అర్థమైంది అది. అంటే ఓకే. ధ్యానానికి ముందు మనం ఎలా ఉండాలి, ధ్యానం చేశాక ప్రతి మనిషి ధ్యానం చేసిన తర్వాత ఏదో ఒక మార్పు వస్తుందండి వాళ్ళు. అంటే అది అవునవును. మాట విధంగా అవనండి, బిహేవియర్ లో అవనివ్వండి, అన్ని నెమ్మది నెమ్మదిగా చాలా మార్పు వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా అలా అనిపించింది ధ్యానం చేసిన తర్వాత. కానీ మీరు ఉద్యోగం చేస్తూ కూడా ధ్యానానికి అంత టైం కేటాయించి అది కొంచెం టైం మేనేజ్మెంట్ మాకైతే అర్థం అవ్వదు ఎలా చేయాలి అనేది. అదే ధ్యానంకి మేడం. ఇవన్నీ చాలా కష్టమే అది. మీరు చాలా బాగా వివరించారు. అంటే ఇది నిన్ను నీవు తెలుసుకో అని నీ లోపల నుంచి వచ్చింది. మన లోపల ఉన్నది మనకి తెలియదు. ఎదుటి వాళ్ళది మనకి తెలుస్తుంది కానీ కానీ మనది మనం బయటికి తెచ్చుకోవాలంటే అది చాలా ఇది అవసరమే. కరెక్ట్. శ్రమ అది అవును. ఎలా తెలుసుకోవాలి అనేది మీలాంటి వాళ్ళ ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ యోగా ఈ క్లాసుల వల్ల చాలా మంది మాస్టర్స్ అసలు చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళ వలన మా జీవన విధానం కూడా కొంత మారిందనే చెప్పొచ్చు. అవును అది మేడం. 100%. మా అవును ఇంట్లో మేడం. వాళ్ళు కూడా అదే అంటున్నారు. అది నువ్వు ఇంతకు ముందు నేను ఏదైనా చెయ్యాలన్నా భయంగా ఉండి ఒక్కళ్ళం ఉండాలన్నా కొంచెం అదొక భీతాహంగా ఉండేది. కానీ ఈ ధ్యానం అది అలవాటైన తర్వాత నాకు ఇంకా అదేమీ అనిపించట్లేదు. ఒక్కళ్ళం ఉండొచ్చు, మనం మన పని మనం నిర్భయంగా చేసుకోవచ్చు అనే విధానం అనేది ఒకటి మన వచ్చింది. మీరు కరెక్ట్ చాలా మేడం. బాగా మనతోటి మనం ఉండడమే ముఖ్యం చాలా అసలు. అంటే ఓ, మన ఎవరు ఏదో ప్రవచనాల్లో కూడా అదే అన్నారు. ఒంటరిగా ఉండడం అనేది చాలా మంచి అవకాశం అంట. అంటే ఈ అవును. ధ్యానం చేయడానికి గాని మంచి పుస్తకాలు చదవడానికి గాని మనకి లోన్లీనెస్ అని అనుకోక్కర్లేదు అని అవును మేడం. చెప్పారు. అది చాలా 100% కరెక్ట్ అండి. చాలా కరెక్ట్. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీనా కుమారి మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే. అద్భుతమైన నమస్తే. జ్ఞానాన్ని చాలా చక్కగా వివరించారు మేడం. నిజంగా చేయవలసింది థ్యాంక్ యూ. చేస్తే పొందవలసింది పొందుతాము అనే దానికి కూడాను చాలా బాగుంటుంది మేడం. మనం ఏదైనా జ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, అది ఆచరణాత్మకంగా మనము ఆచరించి జీవించినప్పుడే మనం కూడా నలుగురికి ఆదర్శవంతంగా ఉంటాం మేడం. నాకు కూడాను అవును. ధ్యానం ఎన్ని 3 అవర్స్ కంటిన్యూస్ గా చేసినా ఏ ఎక్స్పీరియన్స్ రాదు మేడం. ఏది కనిపించడం గానీ వినిపించడం గానీ. కానీ వేరేటప్పుడు పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా వంట చేస్తున్నప్పుడు సడన్ గా అది ఆత్మకి అనిపిస్తుంది మేడం ఇది ఇట్లా చేయాలా అని. అప్పుడు అది ఫాలో అయినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మేడం. ఏదైనా గానీ మనం ఆచరిస్తేనే మేడం దాన్ని మనం తెలుసుకున్న జ్ఞానానికి అర్థం అవును. పరమార్థం కూడాను చాలా ఉంటుంది మేడం. చాలా బాగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో థ్యాంక్ మచ్ యూ. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రైట్. స్నేహితులారా, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా చివరి ఒక్క నిమిషం. రైట్. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ఈరోజు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జ్ఞానాన్ని అందించారు. అందరికి కూడా ఎంతో మీ యొక్క సందేశం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అద్భుతంగా తెలియజేశారు. సో మిత్రులందరికీ కూడా అద్భుతంగా ఈరోజు జ్ఞానం అందింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అందరూ మేడం కోసం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్. రైట్. థ్యాంక్ యూ మేడం.